దేవతల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడసాగాయి. దానితో అందరూ కలిసి శివుడు ఉండే కైలాసాన్ని చేరుకుని శివుడితో అగ్రపూజ జరిపించుకోవడానికి మాలో ఎవరికి అర్హత ఉందో చెప్పండని కోరుతారు. ఇదేదో ఆలోచించదగిన విషయమని శివుడు అనుకుని కాసేపు ఆలోచించి ఒక ఉపాయాన్ని వారితో ఇలా చెప్పసాగాడు. ఇది మాటల్లో చెప్పేంత చిన్న విషయం కాదు. అగ్రపూజకి అర్హులను గుర్తించడానికి ఒక పోటీని నిర్వహించవలసి ఉంటుంది. దేవతలందరూ ఆ పోటీ ఏదై ఉంటుందా అని అందరూ తమ తమ మనసుల్లో ఆలోచించడాన్ని గమనించిన శివుడు వారి ఆలోచనలు అర్థం చేసుకుని వారితో, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇదేమీ అంత కష్టపడాల్సిన పోటీ ఏమీ కాదు. మీరంతా మీ మీ వాహనాలు ఎక్కి ఈ విశ్వాన్ని చుట్టేసి తిరిగి ఇక్కడికి చేరుకోవాలి. అంతే. ఎవరైతే మీలో ముందుగా ఇక్కడికి చేరుకుంటారో వారే అగ్రపూజకి అర్హత సాధిస్తారు అని చెప్పాడు.